నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. చిత్తూరు జిల్లా కడతట్లపల్లెలోని పొలాలపై ఏనుగుల బీభత్సం. 3 ఎకరాల అరటి పంట నేలమట్టం, లబోదిబోమంటున్న రైతులు. చిత్తూరు జిల్లా సెట్టిపల్లిలో సర్పంచ్ దంపతుల నిరసన. పంచాయతీ అభివృద్ధికి నిధులు కోరుతూ భిక్షాటన. ఐటీఐల నిర్వహణను గాలికొదిలేసిన జగన్ సర్కార్. అద్దె భవనాల్లో చదువులు, అరకుల నియామకాలతో అవస్థలు. రాష్ట్రానికి పొంచి ఉన్న తుపాను ముప్పు. డిసెంబర్ మొదటి వారంలో అతి భారీ వర్ష సూచన. ఉత్తరాఖండ్ సొరంగం బాధితులతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని. దేవుని ఆశీస్సులు, కుటుంబీకుల పుణ్యమే కాపాడిందని విశ్వాసం. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు మాస్టర్ ప్లాన్లో అవకతవకలు జరిగాయంటూ చంద్రబాబుపై సిఐడి కేసు నమోదు చేసింది. దీనిపై ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరపున ఇప్పటికే సీనియర్ న్యాయవాది నాగముత్తు వాదనలు వినిపించగా విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం సెట్టిపల్లి గ్రామ పంచాయతీలో నిధుల కోసం సర్పంచ్ దంపతులు భిక్షమెత్తారు. సర్పంచ్ రీటా ఎల్లప్ప దంపతులు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గ్రామంలో భిక్షాటన చేశారు. తెలుగుదేశం తరపున గెలవడం వల్లే వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు లేకపోవడంతో అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నామని వాపోయారు. జగన్ ప్రభుత్వం సర్పంచ్లపై కక్ష సాధించడంతో పాటు నిధులు మంజూరు చేయకపోవడంతో సమస్యల పరిష్కారం కోసం భిక్షాటన చేయాల్సి వస్తోందన్నారు. ఈరోజు మేము ఒక వినూత్నమైన నిరసనకు పాల్గొన్నాము. మాకు పంచాయతీ నందు రావాల్సిన నిధులు ఇంతవరకు ఈ ప్రభుత్వం కేటాయించినందువల్ల మాకు కనీస అవసరాలైన తాగునీరు, డ్రైనేజు, లైట్లు వేయడానికి కూడా డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇప్పటి వరకు నేను చేసిన పనులకి నా ఉన్న ఆస్తులు అమ్మి వడ్డీకి డబ్బులు తీసుకుని చేశాను. ఇక మీదట నా దగ్గర లేనందువల్ల ఈ రోజు మా గ్రామంలో నేను భిక్షాటన చేయాలనుకున్నాను. మా గ్రామాన్ని మేమే అభివృద్ధి చేసుకోవాలనే నినాదంతో ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళకి ఎంత అవుతే అంత వాళ్ళ దగ్గర ఉన్నంత సహాయం చేస్తే ఆ సహాయంతో మా గ్రామానికి కావలసిన మౌలిక వసతులు కల్పించుకోవడానికి సాయశక్తిలో కృషి చేస్తున్నాము. ఈ ప్రభుత్వానికి ఒక చిన్న విన్నపం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ పేరు కోసం మా పంచాయతీ వ్యవస్థనే నాశనం చేస్తున్నారు. పంచాయతీకి రావాల్సిన నిధులు మీరు విడుదల చేయకుండా పంచాయతీ సర్పంచులను విగ్రహాల మాదిరి తయారు చేసి మా ఉసురు పోసుకుంటున్నారు. పొరుగు రాష్ట్రాల్లో అక్రమాలకు పాల్పడ్డారని అరెస్టు చేసిన బూదాటి లక్ష్మీనారాయణకు వైకాపా పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడి పదవి ఎలా వచ్చిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. ముడుపులు అందుకోకుండానే బూదాటి లక్ష్మీనారాయణను తితిదే బోర్డు సభ్యుడిగా చేయాలని కరకట్ట కమలాసన్ సిఫార్సు చేశారా అని ట్వీట్ ద్వారా ప్రశ్నించారు. శ్రీ సత్యసాయి జిల్లా తాడిపత్రిలో దంపతులపై ఆగంతకుడు కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన వారికి అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. విజయనగర్ కాలనీలో ఉండే విశ్రాంత ఆర్మీ ఉద్యోగి వెంకటరామరెడ్డి ఆయన భార్య రమాదేవిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. వంటగదిలో ఉన్న రమాదేవి గొంతు కత్తితో కోయగా ఆమె గట్టిగా అరవడంతో పక్క గదిలో ఉన్న వెంకటరామరెడ్డి పరుగున వచ్చారు. ఆగంతకుడు ఆయనపైన కత్తితో దాడి చేయడంతో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తాడిపత్రిలోని విజయనగర్ కాలనీలో ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఇది మూడోసారి కావడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. అతనేది గొంతు మూసిపెట్టేసి గొంతు కోసాడు. అడుస్తేనే మా మామ వచ్చాడు. మా మామ ఎదురు పోతే ఆయన కత్తి కొట్టాడు అన్నమాట. కత్తి కొట్టి ఆమె మేము పోయారు, కింద పడిపోయింది. చుట్టుపక్కల వాళ్ళంతా చుట్టువాళ్ళ కట్టారు. చుట్టువాళ్ళ కట్టి మేము గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకున్నాము. అక్కడ నుంచి ఇక్కడ రెఫరెన్స్ చేసుకున్నాం. అతనైతే 25 years ఉంటుందంట. ఇది చిన్న గోలు ఉంటాడు. ఇంట్లో డైరెక్ట్ 1 room పోయి వచ్చాడు. మీ మామగారు ఏం చేస్తున్నారు? ఆర్మీ రిటైర్డ్, ఆర్మీ బ్యాంక్ మేనేజర్, 2 రిటైర్డ్. ఇంట్లో ఉన్నాయి బెడ్రూమ్. ఎంతమంది వచ్చారు? ఒకరే ఏమీ తీసుకోలేదు అసలుకి.
చైన్ అంటే ఎంత అనేది తెలియదు సార్. అక్కడ ఏం తీసుకోలేదు, ఏం మెటీరియల్ అయితే ఏం తీసుకోలేదు. కత్తి కూడా అక్కడ ఇంట్లో పడేసుకోలేదు. వచ్చే ఎన్నికలు అధికార పార్టీ పెద్దలకే కాదు, వారి అడుగులకు మడుగులొత్తిన అధికారుల గుండెల్లోనూ గుబులు రేపుతున్నాయి. పాలకుల ఒత్తిళ్లతో రెచ్చిపోయిన అధికారుల్లో రియలైజేషన్ మొదలవుతోంది. 2024లో అధికారం మారితే తమ తలరాతలు ఏంటోనని కొందరు అధికారులు అంతర్మదనంలో పడినట్లు చర్చ జరుగుతోంది. పెద్దలు చెప్పినట్లు చేశాం, అడ్డగోలు నిర్ణయాలను ఆమోదించాం. మరి కొన్ని నెలల్లో ప్రభుత్వం మారితే పరిస్థితి ఏంటి? ఇది జగన్ సారథ్యంలో విర్రవీగిన కొందరు అఖిల భారత సర్వీస్ అధికారుల్లో అంతర్మథనం. చంద్రబాబుతో ఇబ్బంది ఉండకపోవచ్చేమో గానీ లోకేష్, ఇతర నేతలు ఊరుకునేలా లేరు. ప్రైవేట్ సెక్టార్లో మంచి పోస్ట్ ఏదైనా ఉంటే చూడు బాస్. ఇది ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తున్న ఓ సీనియర్ అధికారి మరో ఐఏఎస్తో ఇటీవల అన్న మాటలు. నేను పోస్టింగ్ కోసం ప్రయత్నం కూడా చేయడం లేదు. అనవసరంగా ఈ రొంపిలోకి దిగి చిక్కులు తెచ్చుకోవడం ఎందుకు? గతంలో కీలక శాఖల్లో పనిచేసి వైకాపా ప్రభుత్వంలో అప్రాధాన్య పోస్టులకే పరిమితమై ప్రస్తుతం పోస్టింగ్ కూడా లేని అధికారి తన సహచరుడితో అన్న మాటలివి. వీళ్లే కాదు, అనేక మంది ఐఏఎస్లకు ఇదే భయం పట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారితే తమ గతేంటని కొందరు అధికారులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ పెద్దలు చెప్పిందే తడవుగా ఎలాంటి ఆధారాలు లేకపోయినా ప్రతిపక్ష నాయకులపైనా, ప్రభుత్వానికి గిట్టని వారిపైనా అక్రమ కేసులు బనాయించి మానసికంగా, శారీరకంగా వేధించిన అధికారులు ఎక్కువ ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. గనులు, ఇసుక, మట్టి దోపిడీ, భూ కబ్జా వంటి అనేక అక్రమ వ్యవహారాలకు, అవినీతికి, అడ్డగోలు నిర్ణయాలకు సహకరిస్తూ పనిలో పనిగా స్వయంగా దొరికినంత మేసేసిన అధికారుల మానసిక స్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాజీ సీఎం, మాజీ మంత్రులు సహా విపక్ష పార్టీ నాయకులపైన, గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులపైన అక్రమ కేసులు బనాయించి ఎలా వేధించవచ్చో జగన్ ప్రభుత్వం చూపించింది. ప్రభుత్వం కేసు పెట్టాలనుకుంటే దానికో కారణం అవసరమే లేదన్నట్టుగా ఓ దుష్ట సంప్రదాయానికి తెరతీసింది. వచ్చే ఎన్నికల్లో మరో పార్టీ అధికారంలోకి వస్తే వాళ్లు జగన్ బాటలోనే కేసుల కొరడా జొళిపిస్తే మొదట బలయ్యేది తామేననే విషయాన్ని గుర్తించిన అధికారులు ఇప్పుడు కలవరపడుతున్నారు. ఆ పరిస్థితి రాకముందే తప్పించుకునేందుకు మార్గాలు అన్వేషిస్తున్నారని తెలిసింది. అధికారం అండ చూసుకొని పలువురు అధికారులు ఇన్నాళ్లు చెలరేగారు. ఇలాంటి వారందరికీ ప్రభుత్వం మారితే గడ్డుకాలమేనన్న అభిప్రాయం రాజకీయ, అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా 2019లో ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే జగన్ పక్కన ప్రత్యక్షమై అప్పట్నుంచి సీఎంఓలో చక్రం తిప్పుతున్న అధికారి గతంలో సీఎంఓలో హల్చల్ చేసి సహచర అధికారుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న మరో అధికారి, జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉండి వైకాపా అధికారంలోకి వచ్చాక పొరుగు రాష్ట్రం నుంచి వచ్చి రాష్ట్రంలో కీలక శాఖ నిర్వహిస్తున్న మరో అధికారి, గత ప్రభుత్వంలోనూ 3-4 శాఖలకు ముఖ్య కార్యదర్శిగా పనిచేసి ఇప్పుడు ప్లేట్లు ఫిరాయించి మాజీ సీఎం చంద్రబాబు సహా పలువురిపై పెట్టిన అక్రమ కేసుల్లో వారికి ప్రతికూలంగా వాగ్మూలమిచ్చిన ఉన్నతాధికారి. ఇలా పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మొదలు డీఎస్పీలు, సీఐల వరకు ఉన్నారు. అనేక మంది ఆందోళనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఎక్కువ మంది ఐఏఎస్ అధికారుల్లో అభద్రతా భావం ఉంది. వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న అధికారులు ప్రభుత్వం మారితే దోషులుగా నిలబడాల్సి వస్తుందన్న భయంతో వారు ఆ నిర్ణయాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఎవరి ఒత్తిడి మేరకు నిధులు విడుదల చేశారు వంటి వివరాలు, ఆధారాల్ని జాగ్రత్త చేసుకుంటున్నారని ఒక అధికారి తెలిపారు. వచ్చే ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారినా మారకపోయినా కేంద్ర సర్వీసులకు వెళ్లాలన్న నిర్ణయానికి మరికొందరు అధికారులు వచ్చారు. ప్రభుత్వ పెద్దల అరాచకాలు, అక్రమాలకు అన్ని విధాలా సహకరిస్తూ ఆ రొంపిలో పూర్తిగా కూరుకుపోయిన ఒకరిద్దరు మాత్రం నిండా మునిగాక చలేంటనే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరికొందరు తమకున్న పరిచయాలతో ప్రతిపక్ష నేతల్ని కలుస్తున్నట్లు సమాచారం. నిజంగా తప్పులు చేసినా, అవకతవకలకు పాల్పడిన అధికారులు కేంద్ర సర్వీసులకు వెళ్లినా, సొంత క్యాడర్కు వెళ్లిపోయినా ప్రభుత్వం మారితే కేసుల నుంచి తప్పించుకోలేరని అధికార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కోత దశలో ఉన్న 3 ఎకరాల అరటి తోటను ఏనుగులు నేలమట్టం చేసి నిరాశ మిగిల్చాయని మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కడతట్లపల్లెకు చెందిన వరలక్ష్మి అనే మహిళా రైతు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసిన అరటి పంటను సాగు చేసింది. 2-3 రోజుల్లో పంటను కోల్పోయాల్సిన సమయంలో ఏనుగుల గుంపు తోటను ధ్వంసం చేసిందని వాపోయారు. 3 లక్షల రూపాయల వరకు నష్టం జరిగిందని తెలిపారు.
ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని బాధితులు కోరారు. అప్పుడు ప్రకృతి వ్యవసాయం గురించి నేను పచ్చి వల్ల వేసినాను 3 ఎకరాల్లో. ఇప్పుడు 2-3 రోజుల్లో కాయలు తీయవలను ఏనుగులు గుంపు వచ్చి అంత ధ్వంసం చేసి ప్రభుత్వం ఏమన్నా ఆదుకోవాలని కోరుతున్నాం. ఒక 3 లక్షల వరకు నష్టం చేసినాయి. ఏనుగులు రాకుండా కంచి కట్టు మాదిరిగా ముళ్ళు కమ్మయితో భద్రం చేయాలని మేము కోరుకుంటున్నాము. మేము ఎప్పుడు పంటలు చేసినా ఏనుగులు వచ్చి ధ్వంసం చేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా మారి తుపానుగా బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ అండమాన్ మలక్కా జలసంధిలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి గురువారానికి వాయుగుండంగా మారి శనివారానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపానుగా మారనున్నట్లు తెలిపింది. డిసెంబర్ మొదటి వారంలో తుపాను తీరం దాటొచ్చని అంచనా వేసింది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. కోస్తాంధ్ర రాయలసీమలోని పలు ప్రాంతాల్లో డిసెంబర్ 4 నుంచి 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగ అధికారులు పేర్కొన్నారు. పంటలు కోత దశలో ఉండడంతో రైతులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వెనక్కి రావాలని హెచ్చరికలు జారీ చేశారు. నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని అంచనా వేశారు. తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లు తొలగించేందుకు వైకాపా నేతలు శతవిధాల యత్నిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి మండిపడ్డారు. జింకా రాఘవేంద్ర అనే వ్యక్తి పేరుతో 70 ఓట్లు తొలగించాలని దరఖాస్తు పెట్టారన్నారు. ఇందులో తన కుమారుడి పేరు కూడా ఉందన్నారు. ఏడాదిన్నర నుంచి రాఘవేంద్ర అనంతపురంలో లేరని, ఓట్ల తొలగింపునకు తాను ఎలాంటి దరఖాస్తు ఇవ్వలేదని చెప్పారన్నారు. వైకాపా ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ప్రోద్బలంతోనే ఓట్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ జింకా రాఘవేంద్ర అనేటువంటి అబ్బాయి పేరుతో 70-80 ఓట్లు తీసేయాలని చెప్పి అప్లికేషన్ పెట్టారు. అందులో నా కుమారుని ఓటు కూడా తీసేయాలని చెప్పి వాళ్ళు ఒక అర్జీ ఆన్లైన్ ద్వారా అంటే ఫామ్ 8 కింద డిమాండ్ చేస్తూ ఉన్నారు. నేను ఈ జింకా రాఘవేంద్ర అనే అతన్ని ఫోన్ చేసి అడిగాను, బాబు నా కుమారుని ఓటు ఉంది కదా ఎట్లా తీసేస్తామని చెప్పి అడిగితే అతను ఇచ్చే సమాధానం మీరు వినండి ఒకసారి. ప్రభాకర్ చౌదరి అమ్మా, అనంతపూర్. మా ఇంట్లో మా కుమారుని ఓటు కూడా తీసేయమని చెప్పి ఆన్లైన్ నుంచి ఒకటి వచ్చింది, మధుకర్ది, వైకుంఠం మధుకర్ది. మరి నీ పేరుతో జింకా రాఘవేంద్ర నీ దీంట్లో నువ్వు అప్లై చేసినట్లుంది. మరి ఏంటమ్మా నువ్వు చేసావు అప్లై? నేను అనంతపూర్ వికెట్ చేసి దాదాపు 2 years అయింది. అది తెలుసుకొని ఎవరో నా ఓటర్ చేసి నా పేరు మీద రైట్ చేశారు. సచివాలయం నుంచి కూడా నాకు ఫోన్ వచ్చింది, చేశారా ఇట్లా నిన్న అబ్జెక్షన్ వచ్చింది, ఇట్లా వేరే వాళ్ళు కూడా ఎవరు అని అడిగి ఎంక్వైరీ చేస్తున్నారు. అది ఫోన్ చేశారు. తర్వాత నేను కాదు సార్ ఇట్లా ఎవరు ఇష్యూ చేస్తున్నారు అది చెప్తే మళ్ళీ ఎంఆర్ఓ దగ్గరికి కూడా వెళ్ళి ఫోన్ చేస్తాం సార్ ఇదే విషయమే చెప్పాలంటే సరే అని కూడా చెప్పిన. ఎంఆర్ఓ గారికి కూడా చెప్పిన విషయం, సార్ నాకైతే విషయం తెలియదు, నేను అనంతపూర్ లో కూడా లేను ప్రస్తుతానికి అని చెప్పాను. నీ ఆధార్ కార్డు ఎవరైనా తీసుకున్నారా? నా ఆధార్ కార్డు ఎవరు తీసుకుని సచివాలయంలో ఏమన్నా తీసుకున్నారేమో డౌట్. ఓకే ఓకే వాలంటీర్ల ద్వారా ఏమన్నా. ఓకే ఓకే నువ్వైతే ఎక్కడ అప్లికేషన్ పెట్టలా, నీకేం సంబంధం లేదు? ఎక్కడ నాకు అసలు నేను అనంతపూర్ దాదాపు 1.5 year అయింది రాక. ఎందుకంటే నేను దాదాపు బెడ్ రిటర్న్ అయ్యి కూడా 1.5 year అయింది. అప్పటి నుంచి ఇంకా రాలేదు. ఫ్రాక్చర్ అయ్యి నాకు ఓకే. ఆధార్ కార్డులు తీసుకొని ఉద్యోగస్తులే కొంతమంది చేసేటువంటి పరిస్థితి వచ్చింది. నేను ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తున్నా, ఈ రాఘవేంద్ర జింకా రాఘవేంద్ర అనేటువంటి వ్యక్తిది సాక్ష్యాధారాలు సహా మీ ముందు మీడియా ముందు చెప్పించాను. ఇతర వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే గారు మరి మీ కుతంత్రాలు కుయుక్తులు కపట రాజకీయాల్లో భాగంగా మీరేమైనా వాలంటీర్లను పిలిపించి ఈ విధమైనటువంటి చేస్తున్నారా? ఇది సరైన పంతానా ఎమ్మెల్యే గారు? పేద విద్యార్థులు చదువుకునే పారిశ్రామిక శిక్షణ సంస్థలను ప్రభుత్వం గాలికొదిలేసింది. చాలా ఐటీఐల బోధనా సిబ్బందిని సైతం సర్కారు నియమించడం లేదు. కొన్ని చోట్ల సొంత భవనాలు లేక ప్రభుత్వ పాఠశాలలు అద్దె భవనాల్లోనే తరగతులు నిర్వహించాల్సిన దుస్థితి. ఫలితంగా ప్రాంగణ నియామకాలు లేక ఐటీఐ అంటేనే విద్యార్థులు ఆమడ దూరం జరిగే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో విద్యకు పెద్దపీట వేస్తున్నామని సీఎం జగన్ పదే పదే ఊదరగొడుతున్న క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఎక్కువ మంది పేద విద్యార్థులు చదువుకునే ఐటీఐలను ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. కొన్ని చోట్ల అసలు కళాశాలలకు భవనాలే లేవు.
కర్నూలు జిల్లా ఆదోనిలో మైనార్టీ ఐటీఐకి భవనం నిర్మించి 5 ట్రేడ్ల ఏర్పాటుకు అనుమతులిచ్చినా 4.5 ఏళ్లుగా తరగతులు ప్రారంభం కాలేదు. శ్రీ సిటీ లాంటి పారిశ్రామిక వాడకు సమీపంలో ఉన్న తడా ఐటీఐలోనూ బోధన సిబ్బంది కొరత వేధిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని ఐటీఐలో కంప్యూటర్లు, పరీక్షల నిర్వహణకు సరిపడిన సామాగ్రి లేక వార్షిక పరీక్షలకు విద్యార్థులను విజయనగరం ఐటీఐకి పంపిస్తున్నారు. ఐటీఐల్లో కీలకమైన శిక్షణ అధికారి, సహాయ, డిప్యూటీ శిక్షణ అధికారుల ఖాళీలను సర్కార్ భర్తీ చేయడం లేదు. దాదాపు 8,077 మంది సిబ్బంది అవసరం ఉండగా కేవలం 1,140 మంది మాత్రమే పనిచేస్తున్నారు. చిత్తూరు, పుంగనూరు ఐటీఐల్లో బోధనకు 16 మంది అవసరం కాగా రెగ్యులర్ సిబ్బంది 5గురే ఉన్నారు. జిల్లాలో అన్ని కళాశాలల్లోనూ ఒక్కో ఇన్స్ట్రక్టర్ 3-4 ట్రేడ్స్ కి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. తిరుపతి జిల్లా తడలో 10 మంది శిక్షకులు అవసరం కాగా 4గురితోనే తరగతులు నెట్టుకొస్తున్నారు. ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, కోపా ట్రేడ్లకు సంబంధించి శిక్షకుల పోస్టులు 6 ఖాళీగా ఉన్నాయి. అరకులోయ ఐటీఐలో ఫిట్టెడ్ ట్రేడ్ కి బోధనా సిబ్బంది లేరు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట ఐటీఐలో 11 మంది బోధనా సిబ్బందికి గాను ప్రిన్సిపల్ తో కలిపి 4గురే పనిచేస్తున్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి ఐటీఐలో ఎలక్ట్రీషియన్, కోపా, ఏసీ మెకానిక్ విభాగాల పోస్టులు భర్తీ కాలేదు. తెనాలి ఐటీఐలో అన్ని విభాగాల్లో కలిపి 57 మంది అధికారులు, సిబ్బంది ఉండాల్సి ఉండగా 22 మంది మాత్రమే పనిచేస్తున్నారు. వైఎస్సార్ జిల్లా మైలవరం ఐటీఐలో 68 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం ఒక్కరే రెగ్యులర్ అధ్యాపకుడు విధులు నిర్వర్తిస్తున్నారు. తిరుపతి జిల్లా తడ ఐటీఐలో వర్క్షాపుల కొరత విద్యార్థులను వేధిస్తోంది. చాలినన్ని భవనాలు, పరికరాలు లేవు. కోపా, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఎలక్ట్రీషియన్ మెకానిక్లకు సంబంధించి వర్క్షాపులు లేవు. వీరి శిక్షణ దైవాధీనంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో 5 కోర్సులకు యంత్రాలు, పరికరాలు లేవు. పనిముట్లు సమకూర్చేందుకు 2.5 కోట్లు అవసరం కాగా ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఇవ్వలేదు. అల్లూరు జిల్లా చింతపల్లి ఐటీఐలో గిరిజన విద్యార్థులకు నిర్మించిన వసతి గృహానికి ప్రహరీ లేదు. నిధులు లేవంటూ భవనాన్ని అసంపూర్తిగా వదిలేశారు. ల్యాబ్ల సంగతి సరే. బాలికలకు వసతి గృహం లేక అద్దెకు గదులు తీసుకుని ఉంటున్నారు. కొన్ని చోట్ల వసతి గృహాలు ఉన్నా మౌలిక సదుపాయాలు లేవు. ఏలూరు జిల్లా చింతలపూడి కళాశాలలో తాగునీరు లేక విద్యార్థులు వాటర్ క్యాన్లను తెచ్చుకుంటున్నారు. తిరుపతి జిల్లా తడ ఐటీఐలో విద్యార్థులు కూర్చునేందుకు బల్లలు లేవు. కొన్ని గదుల్లో డెస్కులు తుప్పు పట్టాయి. నంద్యాలలో ఐటీఐకి సొంత భవనం లేక పాఠశాల ఆవరణలో తరగతులు నిర్వహిస్తున్నారు. కర్నూలు జిల్లా ఆలూరులోనూ ఇదే దుస్థితి. చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో ప్రభుత్వ పాఠశాల పక్కనున్న భవనంలో తరగతులు చెప్తున్నారు. అల్లూరు జిల్లా హకుంపేట ఐటీఐకి భవనాలు లేక విశాఖలోని నరమ వద్ద కొనసాగిస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ ఐటీఐని పాత జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తూ డిఆర్డీఏ కార్యాలయంలోని చిన్న గదుల్లో ప్రాక్టికల్స్ చేయిస్తున్నారు. గుంతకల్లు ఐటీఐను ఏసీఎస్ మిల్లుకు చెందిన పాఠశాలలో నిర్వహిస్తున్నారు. బాపట్ల జిల్లా నిజాంపట్నం ఐటీఐ తరగతులు పాఠశాల భవనంలోనే జరుగుతున్నాయి. సత్యసాయి జిల్లా హిందూపురం ఐటీఐ లేపాక్షిలోని పాత బీసీ వసతి గృహంలో కొనసాగుతోంది. వైఎస్సార్ జిల్లా మైలవరం ఐటీఐను భవనాల కొరతతో జమ్మలమడుగుకు మార్చారు. తిరుపతి జిల్లా తడ ఐటీఐలో లక్షలు వెచ్చించి నిర్మించిన హాస్టల్ భవనం నిరుపయోగంగా మారడంతో కొందరు పశువుల పాకగా వినియోగిస్తున్నారు. నెల్లూరులోని ఐటీఐ కళాశాలలో తరగతుల పైకప్పు సరిగా లేక వర్షపు నీరు కారుతోంది. ఇక్కడ మాకు టీచర్స్ అంటూ 3 టీచర్స్ సార్ వచ్చేది. వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు సార్. మాకు ఇంకా టీచర్స్ కావాలి సార్. ఇక్కడ బాగా బురద అయిపోతుంది సార్. మామూలుగా వర్షం పడితే అసలు రావాలన్నా కూడా అంతగా ఏం లేదు సార్. క్లాసులు సరిగ్గా లేవు సార్. కొద్దిగా ఏ టైం వర్షం పడినప్పుడు కూడా క్లాసులో ఇబ్బంది అవుతుంది. రేకులకి కన్నాలు ఉన్న వల్ల చదవడం కావట్లేదు. డోర్స్ కూడా బాగాలేదు సార్. వర్షం వచ్చినప్పుడు ఆ గొంతలంతా నిండిపోతాయి సార్. రేకుల నుంచి నీళ్లు వస్తుంటాయి సార్. నాకు వాష్రూమ్స్ లేవు సార్. పైన వర్షం పడినప్పుడు పైన నుంచి నీళ్లు అయినా పడటం వల్ల బెంచ్ల మీద తడవడం, బ్యాగులన్నీ ఒక విధంగా మారిపోతుంది సార్. వాష్రూమ్స్ లేవు. అరకులోయలో ప్రభుత్వ నివాసానుబంధ పారిశ్రామిక శిక్షణ సంస్థలో విద్యార్థులు అరకొర వసతులతో ఇబ్బంది పడుతున్నారు. ఒంగోలులోని ప్రభుత్వ బాలుర ఐటీఐలో వర్క్షాపులు ఉన్న రేకులు దెబ్బతిని వర్షం వస్తే నీరు కారుతోంది. ఏలూరు జిల్లా చింతలపూడిలో రేకుల షెడ్డులోనే తరగతులు నడుస్తున్నాయి. పార్వతీపురం జిల్లా సాలూరులో అద్దె భవనంలో తరగతులు జరుగుతున్నాయి. సొంత భవన నిర్మాణానికి కేంద్రం 5 కోట్లు మంజూరు చేసిన సర్కారు స్థలం కేటాయించలేదు.
చిత్తూరు జిల్లా విజయపురంలో 8 ఏళ్లుగా అద్దె భవనాల్లోనే ఐటీఐ తరగతులు నిర్వహిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట ఐటీఐ ప్రైవేట్ డిగ్రీ కళాశాలకు చెందిన అద్దె భవనంలో నడుస్తోంది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఐటీఐ అద్దె భవనంలో కొనసాగుతోంది. ప్రయోగశాలలు లేవు. భవనాల ఏర్పాటుకు 14 కోట్లు అంచనాలు పంపించినా ప్రతిపాదనలకు సర్కార్ ఇంతవరకు ఆమోదం తెలపలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 517 ఐటీఐల్లో 1,42,000 వరకు సీట్లు ఉండగా వీటిల్లో 50% లోపే భర్తీ అవుతున్నాయి. కనీస సదుపాయాలు, బోధనా సిబ్బంది కొరతతో విద్యార్థులు ఐటీఐల్లో చేరడం లేదు. గుంటూరు ఛానల్ పొడిగించి సాగు, తాగునీరు అందించాలని దశాబ్దాలుగా రైతులు ఆందోళన చేస్తున్నా పాలకులకు పట్టడం లేదు. ఛానల్ను పరుచూరు వరకు పొడిగిస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. కంటితడుపు హామీలతో మభ్యపెడితే ఊరుకునేది లేదని రైతులు ఉద్యమ బాట పట్టారు. గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ పనులైతే 256 కోట్లతో ఇప్పటికే మంజూరు చేశాము. ఈ పనులు కూడా సర్వే పనులు జరుగుతూ ఉన్నాయి. వచ్చే 2 ఏళ్లలో ఈ పనులు పూర్తి చేస్తాం. ఈరోజు నా చెల్లి అడిగిన మిగిలిన పనులన్నీ కూడా ఇవన్నీ కూడా శాంక్షన్ చేస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గుంటూరు జిల్లా ప్రత్తిపాడిలో 2022 జనవరి 1న జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ ఇచ్చిన మాటిది. గుంటూరు వాహిని విస్తరణ పనులను 2 ఏళ్లలో పూర్తి చేస్తామన్నా ఇంతవరకు పనులే ప్రారంభం కాలేదు. వీటిని త్వరగా ప్రారంభించి 50 గ్రామాలను కాపాడాలని రైతులు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా వారి గోడును పట్టించుకోలేదు. విధిలేని పరిస్థితుల్లో నల్లమడ రైతు సంఘం నేతలు కలెక్టరేట్ ఎదుట జూన్ 28 నుంచి జూలై 18 వరకు నిరసన దీక్షలు చేశారు. 20 రోజుల తర్వాత దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆ తర్వాత ఆగస్టు 1న సీఎం జగన్ను కలవాలంటూ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి బయలుదేరిన రైతుల్ని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. చేసేదేమీ లేక నవంబర్ 20 నుంచి పెదనందిపాడు కేంద్రంగా నిరసన దీక్షలు చేస్తున్నారు. ఈసారి ప్రభుత్వం దిగొచ్చి ఛానల్కు నిధులు మంజూరు చేయాల్సిందేనని రైతులు తేల్చి చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 50 గ్రామాలకు సంబంధించినటువంటి చిరకాల ఆకాంక్ష ఇది. దీన్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఇది రైతాంగ వ్యతిరేక చర్యలు. దీనికి ప్రజలు బుద్ధి చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. చాలా దురదృష్టకరం. పోయిన ప్రభుత్వంలో 2019లో 278 కోట్లు శాంక్షన్ చేసిన ఈ ప్రభుత్వాన్ని రివర్స్ టెండరింగ్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రాగానే దాన్ని వేరే అలైన్మెంట్ మార్చారు. 248 కోట్లతోటి వాళ్ళు తప్పు, మేము కరెక్ట్ అని సరిచేస్తామని చెప్పారు. 248 కోట్లకు గాను అలైన్మెంట్ తీశారు. కాకపోతే 113 కోట్లు ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కింద 498 ఎకరాల భూమికి రైతులకు ఇస్తే మెగా ఇంజనీరింగ్ సంస్థ మేము తవ్వుతామని చెప్తున్నారు. 2 లక్షల కోట్ల ఉన్న బడ్జెట్లో 240 కోట్లు మీకు ఇవ్వటానికి లేకపోవడం చాలా దురదృష్టకరం. 50 గ్రామాలు 50,000 ఉన్న ఎకరానికి సుమారు పెట్టవలసిన 5 సంవత్సరాలు 50,000 రూపాయలు, అంటే సంవత్సరానికి 10,000 రూపాయలు కూడా ఖర్చు చేయలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందంటే రైతుల పట్ల వీళ్ళకి ఉన్నటువంటి చిత్తశుద్ధి మనకు అర్థమవుతుంది. మా బిడ్డల యొక్క భవిష్యత్తు కూడా ఇక్కడే ఉంది కాబట్టి మేము సాధించుకునేంత వరకు కూడా ఆర్నిస్లో కష్టపడతామని, పోరాటాలు చేస్తామని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రకాశం బ్యారేజీ నుంచి 47 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తున్న గుంటూరు వాహినిని 74 కిలోమీటర్ల మేర పొడిగించాలని, 600 క్యూసెక్ల సామర్థ్యాన్ని 750కి పెంచాలనేది ప్రణాళిక. ఇది సాకారమైతే గుంటూరు జిల్లాలో ప్రత్తిపాడు, పెదనందిపాడు, కాకుమానుతో పాటు బాపట్ల జిల్లాలో పర్చూరు, పల్నాడు జిల్లాల్లో చిలకలూరిపేట మండలాల్లోని 38,400 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. నాగార్జునసాగర్ కుడికాలువ కింద మల్లాయపాలెం, కాకుమాను మేజర్ కాలువ పరిధిలోని 9,600 ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చి స్థిరీకరించవచ్చు. గుంటూరు ఛానల్ విస్తరణకు తెలుగుదేశం ప్రభుత్వం 2019 జనవరి 10న 274 కోట్లు విడుదల చేసి టెండర్లు పిలిచి గుత్తేదారును ఎంపిక చేసినా ప్రస్తుత సర్కారు పనులను పట్టాలెక్కించలేదని రైతులు మండిపడుతున్నారు. గుంటూరు ఛానల్ పరుచూరు వరకు పొడిగించాలనే దానికోసం మేము నిరాహార దీక్షలు చేశాం. అయినా మళ్ళీ రిలే నిరాహార దీక్షలు చేశాం, మళ్ళీ నిరసన దీక్షలు కూడా చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఇది 113 కోట్లు ఇచ్చి ఈ 50 గ్రామాలకు మంచినీరు ఇచ్చేదాకా ఈ పోరాటం ఆపమని చెప్తున్నాం. మేము కష్టపడి గవర్నమెంట్కి డబ్బు ఇస్తున్నాం. మా డబ్బు 113 కోట్లు ఇస్తే పని సాగిపోయింది. రైతులు భూమి ఇస్తారు కాబట్టి మా మరాలకించండి, మాకు ఆ నిధులు కేటాయించండి అని మేము కోరుకుంటున్నాం. ఈ నిధులు కానీ ఇవ్వబోతే ఈ 57 గ్రామాలు ఏ ఒక్క గ్రామం కూడా ఆగదు. గుంటూరు వాహిని విస్తరణలో భాగంగా ప్రస్తుత అలైన్మెంట్ను మార్చినా భూసేకరణ మొదలు పెట్టలేదు. ఇది ఎప్పటికి పూర్తవుతుందో అర్థం కావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
స్వచ్ఛతా ఉద్యమ్ యోజన పథకం కింద స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసిన మురుగుశుద్ధి వాహనాలను ముఖ్యమంత్రి జగన్ జెండా ఊపి ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఈ వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన సీఎం వాటిని వివిధ పురపాలికలు, కార్పొరేషన్లలోని సఫాయి కర్మచారులకు పంపిణీ చేశారు. మొత్తం 100 మురుగుశుద్ధి యంత్రాలతో కూడిన వాహనాలను సీఎం ప్రారంభించారు. కోనసీమ జిల్లాలో లోకేష్ యువగలం పాదయాత్ర కొనసాగుతోంది. 212వ రోజు ముమ్మిడివరం ఉమెన్స్ డిగ్రీ కళాశాల నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. ముమ్మిడివరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం కొండమ్మ చింత సెంటర్లో డ్వాక్రా మహిళలతో లోకేష్ భేటీ అయ్యారు. దారి పొడవునా మహిళలు, యువత లోకేష్ కు స్వాగతం పలికారు. రక్షించే రాజ్యాన్నే తెస్తుందదిగో, పక్షించే రాక్షసుల తలలే వంచ, మీ బలమై మీ ధళమై వస్తుందదిగో. ఆంధ్రుల ఆత్మ గౌరవం మోసే మన యువ నేతగా వచ్చాడదిగో, చూడరా లోకేశుడై. ఎవడైతే మనకేందిరా తొడగొట్టరవో తెలుగోడా, తొడగొట్టర ఈ పాలనే సీమాంధ్రుడా. వస్తుందదిగో యువగణం, తెస్తుందదిగో నవశకం, నవశకం. పదిహేడు రోజుల తర్వాత సొరంగం నుంచి బయటపడిన కార్మికుల ధైర్యం గొప్పదని ప్రధాని మోదీ ప్రశంసించారు. దేవుని ఆశీస్సులు, బాధితుల కుటుంబ సభ్యులు చేసుకున్న పుణ్యం వల్లే వారంతా క్షేమంగా సొరంగం నుంచి బయటపడ్డారని అన్నారు. ఉత్తరకాశీలోని సొరంగం నుంచి బయటపడిన బాధితులతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. ఎన్నో కష్టాల తర్వాత కార్మికులంతా సురక్షితంగా బయటపడటం ఆనందంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ఈ సందర్భంగా తాము సురక్షితంగా బయటపడటానికి కారణమైన ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి, సీఎం పుష్కర్ సింగ్ ధామీకి బాధిత కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు.